ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. 1952 ఆగస్టు 12న చెన్నైలో తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించారు సీతారాం యేచూరి. ప్రారంభం నుంచే చురుకుగా ఉండే ఆయన భారత రాజకీయాల్లో తనదైన ముద్రను వేసుకున్నారు. ఆయన స్వస్థలం కాకినాడ. సీతారాం యేచూరి ఏపీఎస్ ఆర్టీసీలో ఉద్యోగి. 10వ తరగతి వరకు హైదరాబాద్లో చదివిన సీతారాం యేచూరి 1970లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. తర్వాత ఢిల్లీలో సెయింట్ స్టీఫెన్ కళాశాలలో కాలేజీ విద్యలో చేరారు. 1975లో ఢిల్లీలో జేఎన్యూలో ఎంఏ చేశారు. 1974లో ఎస్ఎఫ్ఐలో విద్యార్థి నాయకుడిగా చేరారు. ఎమర్జెన్సీ తర్వాత జేఎన్టీయూ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా 3 సార్లు పనిచేశారు. 1978లో ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా బాధ్యతలను చేపట్టారు. 1986లో ఎస్ఎఫ్ఐని వదిలి పూర్తి రాజకీయాలపై దృష్టి పెట్టారు సీతారాం యేచూరి. 1984లో సిపిఎం పార్టీలో చేరిన ఆయన 1985లో జరిగిన సిపిఎం 12వ జాతీయ సభల్లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1988లో జరిగిన సిపిఎం 13వ జాతీయ సభల్లో కేంద్ర కార్యనిర్వాహకుడిగా ఎన్నికయ్యారు. 1992 నుంచి పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. సిపిఎం నేత కందారపు మురళి గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. ఈ పార్టీలకి అతీతంగా రాజకీయాల్లో ఒక పేరు మోసిన వ్యక్తి, ఆయన మరణం అన్నది ఒక పిడుగులాంటి వార్త. ఇది ఎట్లా చూస్తున్నారు మీరు? ఈరోజు సీతారాం యేచూరి గారు మన తెలుగు వ్యక్తి, ఆంధ్రుడు, ఒక జాతీయ రాజకీయ పార్టీకి ఆయన అఖిల భారత కార్యదర్శిగా ఉండడము, మీరు అన్నట్టుగా ఇది ఒక పిడుగుపాటు లాంటి వార్త. ముఖ్యంగా వామపక్ష స్త్రీలకి సిపిఎం పార్టీకి ఒక పెద్ద నష్టం కలిగించేది ఈరోజు యేచూరి గారి మరణం అనేది. ఈరోజు యేచూరి గారి మరణం అంటే ఏదో చాలా మంది పుట్టడము మరణించడం అనేది మనం రోజువారీ చూస్తూ ఉన్నటువంటిదే. కానీ ఇట్లాంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి భారతదేశంలో నెలకొన్నటువంటి సందర్భంలో ఒక నడిచి వచ్చే ఎన్సైక్లోపీడియా లాంటి వ్యక్తి మనకు యేచూరి గారు. నేను ఆయన్ని దాదాపు 1998 నుంచి బాగా దగ్గరగా చూస్తున్నాను. 87లో నేను ఉద్యమానికి వచ్చాను. అప్పటి నుంచి కూడా దాదాపు 40-45 ఏళ్లుగా చాలా దగ్గరగా ఆ కామ్రేడ్ ని నేను చూస్తున్నాను. విద్యార్థి ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి కూడా యేచూరి గారి యొక్క వ్యవహార శైలి, ఆయన వ్యవహరించే తీరు, లేదా అధ్యయనం చేసే పద్ధతి, ఆయన విశ్లేషణలు రాజకీయాలకు అతీతంగా మీరు అన్నట్టుగా ఆయన ఒక రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన పనిచేస్తున్నటువంటి కాలంలో ఆయన ప్రసంగం ఉందంటే సోనియా గాంధీ గారి దగ్గర నుంచి, మన్మోహన్ సింగ్ గారి దగ్గర నుంచి పార్టీలకు అతీతంగా ఆయన చేసే విశ్లేషణలు, ఆయన చేసేటువంటి ప్రసంగం ఏ రకంగా ఉంటుంది, లేదంటే ఆయన నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశాలని చెప్పి మొత్తం ఒక మంచి టీచరు క్లాస్ చెప్తుంటే మొత్తం స్టూడెంట్స్ ఎట్లా వచ్చి కూర్చునే వాళ్ళు, పార్లమెంట్ సభ్యులు అంత ప్రయారిటీ ఇచ్చి ఈయన ప్రసంగాని కోసం అని చెప్పి వచ్చేవాళ్ళు. ఈయన ఈరోజే కాదు, విద్యార్థి ఉద్యమంలో జేఎన్యూ అధ్యక్షుడిగా పనిచేశారు ఆయన. అక్కడ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఏదో ఉద్యమాలు ఒకటే కాదు, చదువులో కూడా చాలా టాప్ ర్యాంకర్ గా ఆయన ఉండేవాళ్ళు. అట్లాంటి మనిషి వామపక్ష రాజకీయాల వైపు మొగ్గు చూపి ఉద్యమాల్లో పాల్గొంటూ ఉంటే వీళ్ళ తల్లిదండ్రులు ఇట్లా మొత్తం చిన్న వయసులోనే అత్యున్నతమైనటువంటి చదువులు మేము చదివిస్తే ఈయన మొత్తం వామపక్షాల వైపు పోతున్నాడు, ఉద్యమాలు అంటాడు అని చెప్పి ఈయన్ని మార్చండి అని చెప్పి యేచూరి గారిని మోహన్ గందా గారు, మీకు అందరూ కూడా ఐడియా ఉంటుంది, ఆయన చీఫ్ సెక్రటరీగా మన ఆంధ్ర రాష్ట్రానికి పనిచేశారు. సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్, రిటైర్డ్. ఆయన పట్ల చాలా గౌరవభావం కూడా ఉంది. ఆయనకు స్వయాన మేనల్లుడు సీతారాం యేచూరి గారు. ఆయన దగ్గరికి ఈయన పంపించారు. ఈయన మార్చాలి, ప్రయోజకుడిగా మార్చండి, ఈయన ఉద్యమాలంటూ ప్రజలంటూ ఇట్లా పోతున్నాడు, విద్యార్థి ఉద్యమాలంటూ అంటే ఆయన కొంతకాలం పెట్టుకొని ఈయనతో పాటు డిస్కషన్లు అన్ని కూడా చేసిన తర్వాత, ఈయన లోతులన్నింటినీ పరిశీలించిన తర్వాత వాళ్ళ అక్కకు ఫోన్ చేసి, స్వయాన సోదరి ఆమె కల్పకం యేచూరి గారు, ఆమె ఫోన్ చేసి, మీ వాడిని మేము మాత్రం కాదు,
కొద్ది కాలం ఇక్కడే కనుకుంటే నేను ఎర్రజెండ వేసుకొని పోయే పరిస్థితి ఏర్పడేస్తుంది. అతన్ని మీరేమి ఇబ్బంది పెట్టద్దు, మీరేమి కలబెట్టే కార్యక్రమం అవసరం లేదు. అతనికి అన్ని రకాలుగా స్పష్టత ఉంది, చాలా లోతైనటువంటి మనిషి, ఇతను అసాధారణమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలు కలిగినటువంటి మనిషి అని చెప్పి ఆయన గురించి మోహన్ కందా గారు వ్యాఖ్యానం చేశారు. వ్యాఖ్యానం చేయడమే కాదు, పలు సందర్భాల్లో ఆయన వ్యాసాల్లో పేర్కొన్నారు. ఆయన అఖిల భారత కార్యదర్శిగా ఎన్నికైనప్పుడు కూడా స్పష్టంగా ఇదే విషయాలు మోహన్ కందా గారు చెప్పారు. నేను ఈ ఒక్క విషయాన్ని ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే, మోహన్ కందా గారికి అత్యున్నతమైనటువంటి గౌరవం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అట్లాంటి మనిషి ఆ రకమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ కి గురయ్యారు. అదే కాదు, మనం ఆయన విద్యార్థి నాయకుడిగానే కాదు, అంతర్జాతీయ విషయాలను అధ్యయనం చేయడంలో మన పక్కనే ఉన్నటువంటి నేపాల్లో ప్రభుత్వం ప్రచండ ప్రభుత్వం ఏర్పాటయ్యేటప్పుడు ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ప్రచండ గారు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాలని చెప్పి ఆహ్వానం ఇచ్చినప్పుడు ఆ ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి, మిగిలిన పార్టీతో ఏ రకంగా వ్యవహరించాలి అని చెప్పి యేచూరి గారి దగ్గర ఆయన సలహాలు తీసుకుని ఆ సందర్భంలో నేపాల్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీతారాం యేచూరి గారి గైడెన్స్ లో మేము ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాము, కమ్యూనిస్ట్ పార్టీని ఈ రకంగా నిర్ణయాలు తీసుకున్నామని చెప్పి స్వయంగా ప్రచండ గారు ప్రకటించినటువంటి విషయం మన దృష్టిలో ఉంటుంది. ఇదొక్కటే కాదు, మీరు క్యూబా, అదే మాదిరి రష్యాలోను, చైనాలోను, ఇతర కమ్యూనిస్ట్ పార్టీ కంట్రీస్ ఏమున్నాయో, వియత్నాం లాంటి దేశాలు, అనేక దేశాలతో డైరెక్ట్ గా సంబంధాలు కలిగినటువంటి మనిషి. సైద్ధాంతిక విషయాల్లో ఏమాత్రం దశభిషం లేకుండా స్పష్టంగా సూటిగా విషయాలు చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగిన మనిషి. ఇదే కాదు, ఆయనకేదో ఎకనామిక్స్ లేదా మార్క్సిజం ఇట్లాంటి వాటి మీదే కాదు, ఈ దేశంలో మనం గొప్పగా చెప్పుకునే పురాణాలన్నిటి మీద పట్టున్నటువంటి వ్యక్తి. వేదాల మీద స్పష్టత ఉంది ఆయనకి. మహాభారతం, భాగవతం, రామాయణం, ఇతరత్ర ఎన్ని రకాల గ్రంథాలు ఉన్నాయో వాటన్నిటిలోనూ పాత్రల మీద, వాటిలో ఉన్నటువంటి వ్యాఖ్యానాల మీద చాలా స్పష్టత ఉంది. వైవిధ్యమైనటువంటి దేశం ఇది భారతదేశం. ఇట్లాంటి దేశంలో కులం పేరుతో, మతం పేరుతో, భాష పేరుతో, ప్రాంతం పేరుతో ఘర్షణలు ఉండకూడదు. మనమంతా ఐక్యంగా ఉండాలి. ఈ దేశానికి ఉన్నటువంటి కీలకమైన అంశం ఇది, యూనిటీ అండ్ డైవర్సిటీ అని చెప్పి చాలా ఎలుగెత్తి చాటినటువంటి మనిషి యేచూరి గారు. ఈ రోజు బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీకి సంబంధించిన చాలా విషయాల్లో మురళి గారు అనేక విషయంలో చాలా లోతైన అవగాహన ఉన్నటువంటి కొద్ది మంది మేధావుల్లో ఆయన ఒకరు అని చెప్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి ఈ రోజు లేరు అంటే దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? చాలా పెద్ద నష్టం అండి, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. 72 ఏళ్ల వయసు అంటే గత వయసేయంగా అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. అఖిల భారత నాయకులు 80-85 ఏళ్ల వరకు కూడా చాలా చురుగ్గా ఉంటున్నటువంటి వాళ్ళని మనం అంతా కూడా రోజు చూస్తున్నాం. ఈ రోజు మనకు నాయకత్వం ఇస్తున్నటువంటి అందరూ కూడా 70 ఏళ్లు పైబడినటువంటి వాళ్ళే. ఆయనకి ఈ రకమైనటువంటి శ్వాసకోశ సంబంధమైన సమస్యలు రావడం, ఆయన ఆసుపత్రికి వెళ్ళడం, ఆయనే వెళ్ళాడు. ఎవరో ఆయన తీసుకెళ్లి ఆసుపత్రిలో అడ్మిట్ చేసి అనారోగ్యంగా ఉంది, ఆయన కదలలేని పరిస్థితిలో ఉన్నాడని చెప్పి తీసుకెళ్లి చేర్చడం కాదు, ఆయనే స్వయంగా చెకప్ కోసం వెళ్ళడం, అక్కడ ఆయన కండిషన్ బాగాలేదని చెప్పి అడ్మిట్ చేయడం, ఆ అడ్మిషన్ సాయంత్రానికి వచ్చేస్తాడని చెప్పి మేమందరూ అనుకుంటా ఉంటే అది సీరియస్ అయ్యి ఆయన కంటిన్యూస్ గా హాస్పిటలైజ్ కావడం, ఆ తర్వాత విషమించడం, చివరికి ఈ రకమైనటువంటి వార్త వినడం అనేది సిపిఎం పార్టీ శ్రేణులు ఏమి కూడా జీర్ణించుకోలేనటువంటి స్థితిలో ఉన్నాయి. ఇది తీవ్రమైనటువంటి నష్టం మాకు కలిగిందని చెప్పి మేము భావిస్తున్నాం. సిపిఎం పార్టీకే కాదు, మొత్తం వామపక్ష ఉద్యమానికి, ఈ దేశ ప్రయోజనాలు ఆశించే ఏ ఒక్కరికైనా అందరికీ తీవ్రమైనటువంటి నష్టం. రాజకీయాలకు అతీతంగా కూడా ఆయన పట్ల, ఆయనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల పట్ల అందరికీ స్పష్టత ఉంది. అట్లాంటి వ్యక్తి లేకపోవడం అనేది మన భారతదేశానికి ఎంతగానో నష్టం జరిగింది. ముఖ్యంగా మన తెలుగువాడు, మన ఆంధ్రుడు అందరికీ లో ఒక తల్లో నాలుగులాగా ఇక్కడ ఉన్నటువంటి మన ఆంధ్ర రాష్ట్ర సమస్యల్ని ఏ సందర్భంలో చెప్పినా ఆయన పార్టీలకు అతీతంగా రిప్రజెంట్ చేయడానికి లేదా వాటి పరిష్కారానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశాడు. అదే మాదిరి మన ఆంధ్ర రాష్ట్ర విభజన సందర్భంలో కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష శ్రేణులు, ముఖ్యంగా సిపిఎం పార్టీని ఐక్యపరచడంలో, అటు తెలంగాణలో ఒక మిగిలిన రాజకీయ పార్టీలన్నీ అక్కడ ఒక వైఖరి, ఇక్కడ ఒక వైఖరి ఉంటే సిపిఎం పార్టీ స్పష్టంగా ఒకే వైఖరి కలిగి ఉండే దాంట్లో కూడా ఆయన కీలకమైనటువంటి పాత్రని పోషించాడు. ఇట్లాంటి అనేక అంశాలు చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మురళి గారు.